యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు అని ఒక మాట పెట్టిరు. ఆంక్షల పిడుగు ఏంటి? వాళ్ళ పేపర్లకు ఒక చట్టం లేదా? ప్రింట్ మీడియాకు ఒక చట్టం ఉందా లేదా? మరి దానికి ఒక చట్టం ఉన్నప్పుడు యూట్యూబ్లకు ఎందుకు ఉండదు? ఓటీటీ పేరు మీద విశృంఖలమైనటువంటి కంటెంట్ అంతా ప్రజల్లోకి నెడతలేరు. దానికి ఒక హద్దు అదుపు ఉండాలి కదా. సభ్య సమాజంలో ఉన్నప్పుడు దాంట్లో కొంత స్వేచ్ఛ పేరు మీద ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది చేస్తామా? ఓటీటీలో వచ్చేటువంటి కంటెంట్ ఇవాళ జుగుప్సాకరంగా ఉంది, చూడలేకపోతున్నాం. యూట్యూబర్ల పేరు మీద ప్రతి ఒక్కరు రిపోర్టర్ల పేరు మీద లేకపోతే యూట్యూబ్ పెట్టుకొని కనీసమైనటువంటి భాష, కనీసమైనటువంటి పరిజ్ఞానము, ఏది మంచి ఏది చెడు, ఏది చూపెట్టాలనేటువంటి లేదా? ఏది పడితే అది చూపించేసుకుంటే అయిపోయినట్టేనా? అయితే దీంట్లో ఏం చేసిరంటే సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో విమర్శకులకి మీద గడ్డు పరిస్థితులు. ఇవాళ పేపర్కు చట్టం ఉంది, విమర్శలు చేస్తలేరా? ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్, ఇదేంటి ఆంధ్రజ్యోతి పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు అవతల మీద విమర్శలు చేస్తలేరా? మరి పేపర్కి ఒక యాక్ట్ లేదా, చట్టం లేదా? ప్రింట్ మీడియాకు ఒక చట్టం ఉంది కదా, ఆ చట్టం ప్రకారం నడుస్తుంది కదా దానికి. లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాకు ఒక చట్టం ఉంది కదా, ఆ చట్టం ప్రకారం నడవాలి కదా. అయితే విమర్శలు చేస్తలేరా? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ విమర్శలు చేయలేదా? చట్టం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీని ఎవరు తిట్టలేదా? పేపర్లలో నరేంద్ర మోడీకి ఒక 2014 నుంచి ఇప్పటిదాకా అందరూ ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేటువంటి రిపోర్టర్లంతా ఒక్కరు కూడా అసలు నరేంద్ర మోడీ తప్పు చేసిండని ఒక్కరు మాట్లాడలేదా? విమర్శలు చేయలేదా? మీ పేపర్లన్నీ ప్రింటింగ్ చేయకుండా నరేంద్ర మోడీ గొప్పోడు, నరేంద్ర మోడీ దేవుడు, నరేంద్ర మోడీ ఇట్లనే రాసిరు తప్పితే ఎవ్వరు కూడా నరేంద్ర మోడీని విమర్శించలేదా? ఈ దేశంలో నరేంద్ర మోడీని విమర్శించినంతగా ఇంకెవ్వరిని విమర్శించలేదు. 2002 అల్లర్లు మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా ఎంతసేపటికి 2002లో గోద్రా అల్లర్లని బర్బాద్ చేసిరు కదా. కానీ గోద్రా అల్లర్లకు కారణమైనటువంటి వాడు అంతకంటే ముందు కరసేవకు పోతున్నటువంటి ఆ రైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బతుకుండగా భోగిని కాల్చినటువంటి వాళ్ళని ఎవడు పట్టించుకోలేదు. గోద్రా అల్లర్లు ఎందుకు జరిగినాయి? బతుకుండగా 52 మందో 50 మందో కరసేవకులను రైల్లో తగలబెడితే కదా తర్వాత అల్లర్లు జరిగినాయి దానికి ప్రతిగా. కానీ అది ఎవ్వడు చెప్పడు, ఏ మీడియా చెప్పదు. గోద్రాలో అల్లర్లు జరిగినాయి, 2000 మంది చచ్చిపోయారు, ఇంతేనా? దానికి మూల కారణం ఎవ్వడు? ఈ అల్లర్లు జరగడానికి లేదు, ఆ అల్లర్లు జరగడానికి లేదు. కానీ ఒక అల్లర్లను మాత్రం బాగా ఎగ్జాగరేట్ చూసి ఇంకొక అల్లర్లను మాత్రము మీడియా ఎందుకు సపరేట్, ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ లాగానే ఇది కూడా గిట్లనే చేసిర్రు. వాళ్ళు అవతల ఈ కరసేవకులని ఎవరైతే ఉంటారో ఆ కరసేవకులని భోగిలో కాల్చి చంపితేనేమో అది వార్త కాదట, అది అల్లర్లు కాదట. కానీ దానికి ప్రతీకారంగా జరిగినటువంటి చర్యలో జరిగితే అది జరగడానికి లేదు. కానీ ఎందుకు జరిగింది? దాన్ని సమర్థించడం కాదు, కానీ ఇది జరిగినందుకు అది జరిగింది. మరి ఎవరు చేసిర్రు ఇది? దీని గురించి మాట్లాడాలి. ఈ దేశం విభజన ఎందుకు చేసిర్రు? చేసిన తర్వాత జరిగిన అన్యాయాన్ని ఎందుకు మాట్లాడకూడదు? అన్యాయం చేసిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఇది జరగాల్సిన. యూట్యూబర్లపై ఆంక్షలు, కేంద్రం అతి గోప్యత, కొద్ది మందితోనే చర్చలు, వారికే కాపీలు అంటే అందరికి పంపించాలనా? దేశంలో ఉండే రిపోర్టర్లు అందరికి పంపించేసి ఇక మేము ఇది చెప్తున్నాం అని చెప్తారు. అవసరమైన చెప్తారు, అవసరం లేని చెప్తారు. గోప్యత ఉంచకపోతే ఏం చేస్తారు? తర్వాత చర్చకు వస్తుంది, పార్లమెంట్లో చర్చకు వస్తుంది, మాట్లాడతారు. యూట్యూబర్లకు సోషల్ మీడియాపై ఉక్కుపాదమే, సోషల్ మీడియాలో ఉందని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? కనీసం సెల్ఫ్గా ఎవరైనా సరే మేము ఏం చేయదలుచుకున్నాము, దీనివల్ల అవసరమా లేదా అనేటువంటి దానిపైన ప్రభావం ఎట్లా ఉంటుంది యూట్యూబర్లకు సంబంధించి అంటే ఏముంటుంది? ఏ అదుపు లేకుండా ఏది పెడుతుంది? మనం గెలిచినటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారే. యూట్యూబర్లు ఇంకెట్లా మాట్లాడతారు? సాధారణంగా ఏ అనుభవం లేనటువంటి వాళ్ళు, ఏ శిక్షణ లేనటువంటి వాళ్ళు. ఇవాళ ఎవరైనా టీచింగ్ చేయొచ్చు, కానీ బీఈడీ అనేటువంటిది ఎందుకు పెడుతున్నాం? టీటీసీ అనేది ఎందుకు పెడుతున్నాం? డిగ్రీ అందరికి ఉంటుంది. డిగ్రీ తర్వాత మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్ పోవాలంటే బీఈడీ ఎందుకు పెడుతున్నాం? టీటీసీ ఎందుకు పెడుతున్నాం మనం? అంటే ఈ టెస్ట్లో ఉంటే వాళ్ళు క్వాలిఫైడా కాదా, మళ్ళీ పిల్లలకు చెప్పగలిగేటువంటి వాళ్ళకు ఉందా లేదా అనేటువంటి స్టామినా ఉందా లేదా, నాలెడ్జ్ ఉందా లేదా అనే కదా, దానికోసమే కదా పెట్టేది. మరి జర్నలిజం కోర్స్ ఎందుకు తీసుకుంటున్నాం? జర్నలిజం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నాం మనం? సంస్థలకు ఎందుకు గుర్తింపిస్తున్నాం మనం? ఇవ్వాలి. ఆ గుర్తింపు, ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలి. ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే వాళ్ళు మాట్లాడితే ఇంకా కష్టకాలం. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రధాన మీడియాను, ముఖ్యంగా జాతీయ మీడియాను తన ఆధుపాజ్ఞంలో పెట్టుకుందని, దీంతో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధను యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదిక ద్వారా తాము నిర్వహిస్తున్నామని ఆయా రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు చెప్పారో మరి. ఎక్కడిది స్వేచ్ఛ, ఎక్కడిది పోయింది? మళ్ళీ గిదే
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఒకసారి ఆలోచించాలి. నేను 1,00,000 వీడియోలు చూపిస్తా, 1,00,000 వీడియోలు చూపిస్తా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీని ఇక అమనాభూతులు ఇచ్చినటువంటి వీడియోలను కూడా చూపిస్తా. నరేంద్ర మోడీ దగ్గినా తుమ్మినా కూడా తప్పులు వెతుకులను చూపిస్తా. మరి నరేంద్ర మోడీ అధిపత్యంలో ఉంటే వ్యతిరేకంగా ఎందుకు ఈ వార్త కూడా రాయడానికి లేకుంటుండే? నిజంగా నరేంద్ర మోడీ హిట్లర్ అయితే ఈ వార్త ఎట్లొచ్చింది అంటున్నా. ఈ వార్త రాయగలిగిరంటే స్వేచ్ఛ ఉన్నట్టే కదా. ఇగో ఇది ఒక ప్రాపగండ, అంటే మనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ మీద ఇంకొకటి ఏ చర్చ జరగకూడదా? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎన్ని ఛానళ్ళు మూతపడ్డాయి, ఎన్ని ఛానళ్ళకు సంబంధించినటువంటి చర్చా వేదికలు మూతపడ్డాయి. నరేంద్ర మోడీ కంటే ఎక్కువ తెలంగాణలో, ఆంధ్రాలో కేబుల్ కట్ చేసుకొని మీ ఛానల్కు మేము రావద్దు, మా పార్టీ ఆఫీస్కి మీరు రావద్దు, వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఇంకోళ్ళు పోద్దని ఇక్కడ కదా తెలంగాణలో, ఆంధ్రాలో కదా జరిగినాయి. వాటి మీద కదా మాట్లాడాల్సింది. తెలుగుదేశం పార్టీకి సాక్షిని బంద్ చేసినప్పుడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి ఆంధ్రజ్యోతిని బంద్ చేసినప్పుడు, ఆంధ్రజ్యోతికి సంబంధించి వీళ్ళని తీసేసినప్పుడు, మా సొంటోళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఎక్కడ దిక్కులేదే, మరి రాయలేదే. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే మంత్రులు మా సొంటోళ్ళ మీద కేసులు పెట్టారు కదా. ఎవరో బైన్సాల అల్లర్లు జరిగితే ఒక రిపోర్ట్ చేస్తే వారి మీద కేసు పెట్టారు కదా, రిపోర్టర్ మీద పాపం. బైన్స్ అల్లర్ల గురించి మాట్లాడితే కేసు పెట్టారు. మరి ఆ రోజు అదే ఆంధ్రజ్యోతి, ఇదే సాక్షియో, ఇదో ఈనాడో ఎందుకు రాయలేదు? ఇది మీ బయాసడ్ కాదా? బైన్సాలో అల్లర్లు జరిగితే రిపోర్ట్ బయటికి చెప్పొద్దా? అల్లర్లు అండి సున్నితమైంటే బాధితుడి పక్షాన నిలవాలి కదా. మీడియా అంటే బాధితుడి పక్షాన, బలహీనుడి పక్షాన ఉండాలి కదా. బైన్సాలో బాధితులు ఎవరు, బాధ్యులు ఎవరు? మరి దానిపైన చర్చ జరగలేదే ఎందుకు? బైన్సాలో సకినాలు చేసుకుంటుంటే, ఆ సంక్రాంతికి సకినాలు చేసుకుంటుంటే ఆ సకినాల మీద ఉత్సవోచిరిపోయి దాన్ని రిపోర్ట్ చేస్తే రిపోర్టర్ది తప్పంటారు. మరి ఏం చెప్పాలి అక్కడ? బాధితులు ఎవరు? ఎవడో వస్తాడు ఆకతాయి, ఇంటి ముంగడికి వచ్చి వాడు బండి పెట్టి ఇష్టం ఉన్నట్టుగా రేజ్ చేసి ఆ సైలెన్సర్ తీసి సౌండ్లు చేసి ఇంటి ముంగడ చేస్తే అరే బై ఏంద్రా లొల్లి అంటే మనకి కోపం వస్తుందట. వాడు ఇంటి ముంగడికి వచ్చి ఇష్టం ఉన్నట్టుగా ఆడోళ్ళ ముంగట ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. వాడిని మందలిస్తే తప్పట. అది బైన్సాలో జరిగింది. దాన్ని రిపోర్ట్ చేస్తే సిద్ధు అనే జర్నలిస్ట్ మీద కేసు పెట్టిర్రు. ఎవరు కేసు పెట్టిర్రు? ఎందుకు కేసు పెట్టిర్రు? ఎన్ని జర్నలిస్ట్ సంఘాలు వచ్చినాయి? మరి ఇగో ఈ సుద్దులు చెప్పేటోళ్ళు ఎంతమంది వచ్చిర్రు? ఇట్లాంటి ప్రత్యామ్నాయ చర్చలు జరగాలి. జర్నలిజం అంటే ఒక వర్గానికి కొమ్ముగాసి ఒక వర్గానికి భయపడేటువంటి జర్నలిజం అనేటువంటిదే జర్నలిజం అయిపోయింది ఈ దేశంలో. ఇదేనా? మళ్ళా యూట్యూబర్లకు ఖచ్చితంగా చట్టం తేవాల్సిందే. ఓటీటీకి కూడా చట్టం తేవాల్సిందే. లేకపోతే విచ్చలవిడితనం, విశృంఖలం. ఇగో ఈ మాట ఎవడైతే కష్టకాలంలో ఉన్నామో అండంగా ఉండండి, ప్రభావం ఉంటుంది, మా స్వేచ్ఛను హరించడం అంటే చెప్పు తీసుకోగట్టాలి వాడిని. మరి పత్రికల చట్టాన్ని కూడా తీసేయమని రాయండి. ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చినటువంటి చట్టాలను కూడా తీసేయమని రాయండి. INPR ఇట్లాంటి గుర్తింపు కార్డులు ఏం అవసరం లేదు మాకు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టులకు గుర్తింపు ఉండాలి. జర్నలిస్టులకి ఆ అసెంబ్లీకి ఎవరిని పెడితే వాళ్ళని తీసుకుపోతారా? మళ్ళీ వాళ్ళ ఇదే చెప్తున్నారు కదా, అసెంబ్లీలోకి అసెంబ్లీ మీడియా పాయింట్కి ఎవరిని పెడితే వాళ్ళని తీసుకుపోతారా? పార్లమెంట్లో ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోతారా? పార్లమెంట్లో చట్టం ఉంటుంది కదా, ఓ 10 ఏళ్ల పాటు వాడు ఢిల్లీకి సంబంధించినటువంటి INPR అక్రిడేషనో ఏదో ఉంటే 10 ఏళ్ల అనుభవం ఉంటే అప్పుడు కానీ వాడికి కొంత నాలెడ్జ్ ఉంటుంది, 10 మంది తెలుస్తారు, రాజకీయ పార్టీల చరిత్ర తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మాత్రమే చట్టాలు నిబంధనలు తెలుస్తాయని అలో చేస్తారు. ఇష్టం ఉన్నట్టుగా పంపిస్తారా? ఎవడు పడితే వాడు యూట్యూబ్కి ఏ అంశం లేదు, ఎవడు పడితే వాడు యూట్యూబ్ పెడతాడు. అట్లా తెలుగులో ఒక 10,000 మంది మినిమం ఛానల్స్ పెట్టుకున్నారు అనుకోండి. ఆ 10,000 మందిని వాళ్ళ అసెంబ్లీ రిపోర్టింగ్ తీసుకుపోతారా? అసెంబ్లీలో 10,000 మందిని రిపోర్టర్లను అలో చేస్తారా? ప్రతిదానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా, చట్టం ఉంటుంది కదా. ఇగో ఇది ఏంటి అంటే కేవలము నరేంద్ర మోడీ అనేటోడు హిట్లర్ అనేటువంటిది క్రియేట్ చేయాలనేటువంటి తప్ప ఒక చట్టాన్ని మంచి చెడులు రెండెందుకు చెప్పట్లేదు? మంచి చెడు రెండు చెప్పాలి కదా. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేటువంటి యూట్యూబ్లు ఏది పెడితే అది చూపెట్టే యూట్యూబ్లు కూడా అవి కూడా మనం ఓకేనా? మరి పోర్న్ సైట్లు కూడా మనం తీసేద్దామా? అది స్వేచ్ఛ అనుకుందాము అంతే కదా. పోర్న్ సైట్లు, పోర్న్ యూట్యూబ్లు కూడా అలో చేద్దామా? అయ్యో దాని మీద మాట్లాడమే మనం. ఇగో ఇది జరుగుతున్నటువంటి చర్చ, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒక్కసారి చూడాల్సిందే. లేకపోతే కష్టం. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది. జర్నలిస్ట్ ఎవరు, జర్నలిజం ఏంటిది అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ రావాలి. ఎవరు జర్నలిస్టు, ఎవరు జర్నలిస్ట్ కాదు, జర్నలిజం అంటే ఏమిటి, చర్చ రావాలి.